ఓం నమ శివాయ. జయ జగన్నాథ. మీరు జగన్నాథ స్వామి వారి ఆలయంలో ప్రసాదాన్ని స్వీకరించారా? అయితే మీరు చాలా అదృష్టవంతులే. ఆ ప్రసాదం తినడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ ప్రసాదం ఎవరి పర్యవేక్షణలో జరుగుతుందో మీకు ఎవరికైనా తెలుసా? ఆ ప్రసాదము లక్ష్మీదేవి యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది. లక్ష్మీదేవియే ప్రసాదాలన్నీ చూస్తూ ఉంటుందట. ఆమె దగ్గర కౌంట్ ఉంటుందట. ఆ రోజుకి ప్రసాదం స్వీకరించడానికి ఎంతమంది వస్తారో, దర్శనానికి ఎంతమంది వస్తారో అవన్నీ కూడా లక్ష్మీదేవియే చూసుకుంటుందట. అందుకే అక్కడ ప్రసాదం వండేవాళ్ళు కానీ ఒక్కరోజు కూడా ఆ ప్రసాదం వాసన కానీ టేస్ట్ కానీ చూడరట. ఒకవేళ వాళ్ళు ప్రసాదం నేను చాలా బాగా చేశాను అని అనుకుంటే గనక వాళ్ళు చేసిన ఆ కుండ పర్రె పట్టిపోతుందంట, అంటే విరిగిపోతుందట. అది అక్కడ జగన్నాథ స్వామి ప్రసాదానికి ఉన్న మహిమ. ఆ జగన్నాథ స్వామికి 56 రకాల ప్రసాదాలను నివేదిస్తారని మనకి తెలుసు. 56 రకాల ప్రసాదాలు ఎందుకు నివేదిస్తారు? దీని గురించి మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసమైతే స్వామివారు 7 రోజుల పాటు గోవర్ధగిరి పర్వతాన్ని ఎత్తిన విషయం మనందరికీ తెలుసు. అయితే స్వామివారు రోజుకి 8 సార్లు భోజనం చేసేవట. కానీ గోవర్ధనగిరి పర్వతం ఎత్తినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదట. అందుకనే ఆ జగన్నాథుడికి 7 రోజులు ఉపవాసం ఉన్నందుకు 7 × 8 56 రకాల ప్రసాదాలని నివేదిస్తుంటారు. దీనినే వాళ్ళు చెప్పన్ భోగ్ అని పిలుస్తారు. ఇన్ని ప్రసాదాలు చేయాలంటే ఎంత పెద్ద వంటశాల ఉండాలి. అందుకే పూరిలో ఉన్న జగన్నాథ స్వామి వారి వంటశాలకి ప్రపంచంలోనే అత్యంత పెద్ద వంటశాలగా గుర్తింపు పొందింది. ఇది 30 గదులతో 300 మందికి పైగా వంట వాళ్ళతో ఉంటుందట. ఇక్కడ వంట చేయడం కూడా అన్ని కట్టెలతోనే చేస్తారట. ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే ఈ ఆలయంలో చేసే ప్రసాదాలు 7 కుండలలో చేస్తారు. మొదటిగా ఫస్ట్ కుండ ఉడకదు, లాస్ట్ కుండ ఉడుకుతుందంట. అది ఇప్పటికీ సైంటిస్టులకి అర్థం కాని అంతు చిక్కని రహస్యం. 100 వేలు కాదండి, ఏకంగా లక్షలలోనే ప్రసాదాలని స్వీకరిస్తున్నారంట. ఇక్కడ రోజుకి 1,00,000 మందికి పైగా ప్రసాదాన్ని స్వీకరిస్తారట. వండిన ప్రసాదాన్ని ముందుగా జగన్నాథుడికి సమర్పించి తర్వాత క్షేత్రపాలకులైన విమలాదేవికి సమర్పించిన తర్వాత భక్తులకి కూడా ఈ ప్రసాదాన్ని నివేదన చేస్తారట. ఈ ప్రసాదం ఏడాది పొడవునా అందరి భక్తులకి అందజేస్తూ ఉంటారట. కానీ 21 డేస్ మాత్రం భక్తులకు ప్రసాదం అనేది ఉండదు. ఎప్పుడు అంటే రథయాత్రకు ముందు స్వామివారు జ్వరం వచ్చి క్వారంటైన్లోకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు గుడి తలుపులు కూడా మూసివేసి ఉంటాయి కదా, ఆ సమయంలో ప్రసాదం అనేది ఎవ్వరికీ పంచరట. ఇది ఈ జగన్నాథ స్వామివారి ప్రసాదం యొక్క రహస్యం. అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ జగన్నాథుడి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. జయ జగన్నాథ్.